ప్రతి మనిషి జీవితంలో ఎన్నో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కొందరికి శాశ్వతంగా మదిగుండెలో నిలిస్తే, ఇంకా కొందరికి విషాదాన్ని మిగిలిస్తాయి. మీ ప్రతి ఒక్క పరిచయం మీకు స్వీట్ మెమొరీగా ఉండాలని ఆశిస్తూ తీసిన చిత్రమే నా ఈ H2SO4. Them know I'ma jump through your Fruit Loops, call a Chico Toucan. Went from the blocker, open locker, where them boys get loose like Waka Flocka. Now I'm as global as soccer. I wanna be a guy, no, not your doctor. Dolly Flocka, Dolly, I do it for you, girl. Rap for you, girl. Laugh for you, girl. Cry for you, girl. That for you, girl. The truth is the song. I don't normally do this thing called love. It got me acting all foolish, and I can't. Nani. I'm sorry, Nani. ఈసారి టీంలో నీకు చోట్లేదు. సెలెక్టర్స్ నేను సెలెక్ట్ చేయలేదు. వాట్ యు సేయింగ్ సార్? నీకు బదులుగా రాహుల్ని సెలెక్ట్ చేశారు. బోర్డు మొత్తం అతనికే సపోర్ట్ చేసింది. ఐ నో యు ఆర్ ఎ గ్రేట్ ప్లేయర్. ఇది ఆ రాహుల్ గాడి పనేరా. వాడిని అంత ఈజీగా వదలొద్దు. పదరా, డైరెక్ట్గా వాడితోనే తేల్చుకుందాం. లైట్ రా, వాడాడుతుంది మన కాలేజీ గురించే కదా. లైట్ తీసుకో. అయినా నాకు హైదరాబాద్ వెళ్ళే పనుందిరా. డాడ్ బిజినెస్లో ఏదో ప్రాబ్లం అంట. లైట్ రా, బాయ్. కొంచెం బిల్డప్ ఎక్కువైనట్టుంది. పర్లేదురా, అడ్జస్ట్ చేసుకో. ఇంత లేట్ అయిందేంట్రా? ట్రాఫిక్ జామ్ అయిందిరా. వచ్చా జోక్. సర్లే పద. చెప్పురా. నేను బెంగళూరు నుంచి ఫ్రెండ్ బెంగళూరు నుంచి వెళ్ళాడు. అరే వెళ్ళరా బాయ్. అరే నువ్వు వెళ్ళరా, వెళ్ళరా బాయ్. అరే నేను వస్తున్నారా. ఒక నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, 100 చేంజ్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే మామ, బాయ్. ఓకేరా, బాయ్. మమ్మా, నానిగాడు వచ్చేసాడు, రారా. ఏంట్రా బాబు, ప్రయాణం బాగా జరిగిందా? ఇలా చిక్కుపోయావేంటి? స్వాతి, బ్యాగ్ తీసుకోమ్మా. వెళ్ళి స్నానం చేసిరా, నేను టిఫిన్ తీసుకొచ్చి పెడతా. ఏం జరిగింది? టిఫిన్ తీసుకున్నాను. అసలు ప్రాబ్లం ఏంటి డాడీ? ఏం లేదురా, మన ఫైనాన్స్ గురించి ఎవరో బ్యాడ్గా చెప్పారు. డిపాజిటర్లందరూ డబ్బులు వాపస్ ఇవ్వమని అడుగుతున్నారు. పర్లేదులే, నేను చూసుకుంటాను. కానీ ఇంతకు నీ చదివేంత వరకు వచ్చింది? ఓకే నాన్న, బాగానే చదువుతున్నాను. గోల్డ్ ఫైర్ రేట్లు మీరు తాగడం వల్ల 7 రూపాయలు అయినాయిరా. చిన్న గోల్డ్ ఫైర్ 5 రూపాయలు. ఇక తాగేది ఎట్లారా మనం? అన్నా, అరే ఎవడ్రా బయడు? అడ్రస్ చెప్పా. అడ్రసా? అక్కడ గ్రీన్ షర్ట్ ఉన్నాడు కదా. అరే మొత్తం చెప్పనీరా బాబు. ఆ గ్రీన్ షర్ట్ ఉన్నాడు కదా, ఆయన లైట్ తీసుకోరా. ఎందుకన్నా? అది అంతేరా బాయ్, ఆయన లైట్ తీసుకో. ఆ పక్కలున్నాడు కదా రెడ్ షర్ట్, వాడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి పోయి అడ్రస్ కనుక్కో. ఎల్లు. ఏమోరా బాయ్, ప్రతి ఒక్కడికి నా హెల్పే కావాలి, ఐడెంటిటీ మాత్రం దొరకట్లేదు. నువ్వు చేసే హెల్ప్ అలా ఉంటుంది మరి. ఏంబ్రా మామ, నువ్వు కూడా అట్లా మాట్లాడితే మరి ఇంకేమంటాంరా?
మళ్ళీ ఎవడ్రా? అరే నాని నువ్వారా? అరే నా ఫ్రెండ్ నానిరా, మొన్నే బెంగళూరు నుంచి వచ్చాడు. మనోడు బాస్కెట్బాల్లో కేక, చాలా బాగా ఆడతాడు వీడు. హాయ్. హలో. హాయ్. హాయ్. ఇంకేంట్రా నాని? నీతో కొంచెం మాట్లాడాలిరా. పర్సనలా? అవునరా. సరేలే, అలా వెళ్ళి దమ్ము కొడుతూ మాట్లాడదాం పదరా. ఓకే బాయ్ రా. అదనమాట ఫ్లాష్ బ్యాక్. సరే మరేం పర్లేదురా, మనకు తెలిసిన ఫైనాన్స్ కంపెనీ ఉంది, దాంట్లో మాట్లాడదాము. చాలా కాలేజ్ టీం గురించి మనకు తెలిసిన టీం ఉంది, దాంట్లో నీకు ఆ టీంలో నేను పెట్టిస్తాను. సరే ఓకేగా, ఇంకెళ్దామా? ఇంకో చిన్న హెల్ప్ చేయాలి మామ. ఇంకేంట్రా? మొన్న రైల్వే స్టేషన్లో ఒక అమ్మాయిని చూసాం కదా, అదేరా చేంజ్ లేకుంటే అడిగి మరీ చేంజ్ తీసుకొచ్చి ఇచ్చింది. చూసాం. ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోవాలరా. అడ్రస్సా? అడ్రస్ ఎందుకురా నీకు? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మామ. లవ్ బేస్ ఫస్ట్ అయితే బొంగా. ఈసారి ప్రతి ఒక్కడికి అమ్మాయిని చూడటము, ప్రేమించేయడం ఇదో ఫ్యాషన్ అయిపోయిందిరా యూత్కి. ప్లీజ్ రా, నేను ఇక్కడ కొత్త కదా, నాకేం తెలియదు ఇక్కడ. ప్లీజ్ రా, నాకు చాలా పనులు ఉన్నాయి. మేమేమో ఈగలు తోలుకుంటూ కూర్చున్నాం. రే ప్లీజ్ కాకా, ప్లీజ్ రా, ఎలా అయినా అడ్రస్ కనుకోరా. నువ్వంటే ఇంటెలిజెంట్ కనుక ఎలా అయినా అడ్రస్ కనుక్కుంటావు. సరేలే చూద్దాం కానీ. నువ్వు చూద్దాం అన్నావంటే ఖచ్చితంగా కనుక్కుంటావురా. థ్యాంక్స్ రా మామ. నువ్వు డైలాగులు బాగా నేర్చావురా. సరేలే బా. ఇదేరా నువ్వు ఆడాల్సిన బాస్కెట్బాల్ గ్రౌండ్. ప్రాక్టీస్ చేసుకో ఇక్కడ. మామా ధర్మం చేయి మామా. ఎవడరా నీకు మామా? మళ్ళీ ఈ కాలంలో కనిపించాడు, అడుక్కున్నట్టు కనిపించే చంపేస్తాను నాయాల. ఆ ఏరియాకి వెళ్తే వాడు పొమ్మంటున్నాడు, ఈ ఏరియాకి వేస్తే నువ్వు వెళ్ళమంటున్నావు. ఇంకెక్కడ్రా మేము అడుక్కునేది? రూపాయి, రూపాయి. ఇది మా ఏరియా, మా వాళ్ళంతా అడుక్కునే ఏరియా. ఇక్కడ మేము మామ అంటాం, భయ్య అంటాం, అవసరమైతే ఇంకేదైనా అంటాం. అర్థం చేసుకో, అడ్జస్ట్ చేసుకో. అప్పలనాయుడు ఒక్కనే వచ్చినా, గ్రూప్ గా వచ్చినా, ఉదయం వచ్చినా, సాయంత్రం వచ్చినా ఇంట్లో ఒక్కొక్కరు చెప్పున ₹1 వేయాలి. లేకపోతే మ్యాన్హోల్లో మురుగు నీరు ఎరుపు రంగు తీసుకొని పోటెక్కుతాయి. ఎవరు డాడీ వాళ్ళంతా? ఎవరో ముచ్చివేదవా ₹1 కోసం ఎమోషన్ చేశాడమ్మా. అవునా? అయినా వాళ్ళని చూస్తుంటే ముష్టి వాళ్ళ లేరు డాడీ. ఆ మధ్యలో చూడండి, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళ ఉన్నాడు. అయినా మనకెందుకు లేమ్మా, ఎక్కడికి? కాలేజ్ కా? వదిలే డాడీ, నేను నడిచి వెళ్ళి. బాయ్. ఆ డ్రెస్ కోసం మనోడు ముష్టంలో తయారయ్యాడు. వాళ్ళు ఏదో తెలిస్తే ఇంట్లో గుర్ర అనివాడు. నా కోసం ఇంత చేసేవారా? ఫ్రెండ్ అంటే నువ్వేరా? మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు. ఇంతకీ అడ్రస్ ఏది? అడ్రసా? జేబులో పెట్టుకొని ఊరంతా ఎతికినట్లుంది. మీ ఇంటికి రైట్ పక్కన కార్నర్లోనే వాళ్ళ ఇల్లు. ఇంటి దగ్గరేనారా? ఇంటి పక్కనేరా, 3-12-59. అదే వాళ్ళ డోర్ నెంబర్. వావ్, ఫ్రెండ్ అంటే నువ్వేరా? థ్యాంక్ యూ సో మచ్ రా. ఐ లవ్ యూ రా. బేరా అనే అనే ఒకసారి ఆపు. హాయ్ సిరి. హాయ్ అనే ఎలారా? ఏంటి ఇక్కడ? బస్ కోసం వెయిట్ చేస్తున్నా, టైం అవుతుంది. కాలేజీలో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. ఓకే ఓకే, 1 సెకండ్. అన్నయ్య తన సిరి. సిరి మా అన్నయ్య. హాయ్.
ఏ అర్జెంటా? యా అర్జెంట్. మా అన్నయ్య కాలేజ్లో డ్రాప్ చేస్తాడు. నో ప్రాబ్లం, నేను బస్లో వెళ్ళిపోతా. కాలేజ్కే కదా డ్రైవ్ చేస్తాడు. ఏం పర్వాలేదు. అన్నయ్య తను డ్రాప్ చేయి కాలేజ్ దగ్గర. బై వాక్ వెళ్ళిపోతాను. దగ్గరే కదా. పర్వాలేదు, నేను బస్లో వెళ్ళిపోతా. పర్లేదు, మీరు అర్జెంట్ అంటున్నారు కదా. నువ్వు డ్రాప్ చేయి, నేను బై వాక్ వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ నాని. బాయ్. బాయ్ సిరి. కొంచెం మరేం పర్లేదురా, నేను ఎమ్మెల్యేతో మాట్లాడేసిన, ఆయన చూసుకుంటాడు. అన్నా నమస్తే అన్న. నమస్తే. మొన్న కలిసింది కదా భయ్యా నువ్వు? అవునన్నా నేనే. ఈడే నా ఫ్రెండ్ నాని. ప్రాబ్లం అని చెప్పిన, ఫైనాన్స్ ప్రాబ్లం. నేను చూసుకుంటానే అన్ని, అంతా నేను చూసుకుంటా, అదేం ప్రాబ్లం లేదు పెద్ద. థ్యాంక్స్ అన్న, ఉంటా. మన గ్రేటర్ యాక్షన్ మన వాళ్ళు అందరు రెడీ ఉన్నారు లేదా? అందరు రెడీ ఉన్నారన్న, ప్రతి ఒక్కడు అందరు రెడీ ఉన్నారుగా? ఉన్నారు. హే, ఈ కాయిన్ ఇక్కడికెలా వచ్చిందిరా? అది అక్కడే ఉంది. లేదు, అది అక్కడ లేదు. అది అక్కడే ఉంది తల్లి. టూ మచ్, అంత తొండి. నీకు ఆడరాకపోతే మానే. అంత చీటింగ్, నేను ఆడను. హాయ్ సిరి. హాయ్. కమ్ ఇన్సైడ్. హౌ ఆర్ యూ? ఫైన్. చెప్పు, ఇంత సడన్ గా? ఏం లేదు, ఫ్రెండ్ బర్త్డే ఉంది, షాపింగ్కి వెళ్ళాలి. షాపింగ్కి వెళ్ళాలా? ఓ, జస్ట్ 2 minutes. ఐ విల్. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. నాని, నువ్వు రావచ్చుగా. మెండలిన్ను మోగుతున్నదే, పొళ్ళు కస్తదీయ సింగులాగా ఊగుతున్నదే. ఓ సనం నాలో సగం బయట పాల పిట్ట గుంపులాగా ఎగురుతున్నదే, లోన పాని పట్టు యుద్ధమేదో జరుగుతున్నదే. పిల్లి కళ్ళ చిన్నదాన్ని మళ్ళీ మళ్ళీ చూసి తెల్లకెళ్ళ పడ్డ ఈడు ఇలా వేసే, కళ్ళు తాగి కోతిలాగా పిల్లి మొగ్గలే.
ఏరా మామ సిరిని ఓకే చేసుకున్నావు, మరి పార్టీ ఏదిరా? ఏమోరా, ఈ మధ్య సిరి నన్ను అవాయిడ్ చేస్తుంది. ఫోన్ కూడా మాట్లాడలేదు. ఏం లేదురా, ఎగ్జామ్ ప్రిపరేషన్లో బిజీ ఉంటుంది, అంతకు మించి ఏముండదు లేరా. ఏమోరా, కనీసం ఫోన్లోనైనా మాట్లాడొచ్చు కదా. ఫోన్ చేస్తే కట్ చేస్తుంది. ఎందుకోరా నన్ను అవాయిడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సిరి, ఏమైంది నీకు? చెయ్యొద్దులు. ఏం కావాలి నీకు? ఎందుకు నన్ను ఊరికే ఫాలో చేస్తావు? సిరి, నేను ప్రాక్టీస్లో బిజీగా ఉండి నిన్ను కలవలేకపోయాను. ఐఎమ్ సారీ. ఓకే, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నువ్వు మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి? ఏముంది మన మధ్య రిలేషన్షిప్? మనమిద్దరం కంపల్సరిగా మాట్లాడుకోవాలని రూల్ ఏమైనా ఉందా? చూడు, ఊరికే నన్ను విసిగించుకో. నాకు చాలా పనులున్నాయి. నెక్స్ట్ వీక్ నా ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంటా? ఏం మాట్లాడుతున్నావు సిరి? అంటే నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? వాట్? లవ్వా? ఏదో కొన్ని రోజులు కలిసి తిరిగినంత మాత్రాన అది లవ్ అనుకుంటే అది నీ తప్పు. నేనెప్పుడు అలా ఫీల్ కాలేదు. పని చూసుకో. గుడ్ బై. దానమ్మ నా ముందే వేరేవాడితో తిరుగుతుందా? నన్నే పని చూసుకో అంటుందా? నా ముందే వేరేవాడితో తిరుగుతుంది. దానమ్మ, ఎంగేజ్మెంట్ చేసుకుంటావా? ఎలా చేసుకుంటావో చూస్తానే. నాకే గుడ్ బై చెప్తావా? ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటావో చూస్తాను. నన్ను వదలా. నన్ను వదలా. వదలా వదలా దాన్ని. ఆగరా నా కొడక. రేయ్, ఎవరా నువ్వు? నా గర్ల్ ఫ్రెండ్ తిరుగుతావా? నా గర్ల్ ఫ్రెండ్ తో నేను తిరుగుతున్నాను. ఏంటి వాడితో తిరుగుతున్నా? హాయిగా ఉండండి. చావు. ఏంటి అర్జెంటుగా కలుద్దామన్నావు? ఏం లేదు, నిన్ను చూడాలనిపించింది. రోజు చూస్తున్నావు కదా, ఈరోజేంటి కొత్తగా? నిన్న నువ్వు నా డ్రీంలోకి వచ్చావు. ఏం జరిగిందో చెప్పనా? వద్దు. ఓ మై గాడ్, ఇంత చీప్ గా డ్రీమ్ చేసావా? ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఇంత చీప్ గా డ్రీమ్ చేశారా? అసలు ఎలా వచ్చింది నీకు ఈ కళ? ఏమో, టీవీలో అబ్దుల్ కలాం కలలు కనండి అనే స్పీచ్ చూసి పడుకున్నాను. ఆహా, అబ్దుల్ కలాం చెప్పింది అది కాదు, వేరే. ఓకే, నిజంగానే నిన్ను అవాయిడ్ చేస్తే నువ్వు అలానే చేస్తావా? నేనంత చీప్ కాన్లే.
అంటే నువ్వు అలాంటి దానివా? నిన్ను అదెంత పెద్ద చూసావా? ప్లీజ్ ప్లీజ్ శ్రీ కూల్ 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 కింద పడే కింద పడే. ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ లో ఫ్రెండ్షిప్, లవ్, మ్యారేజ్ అన్ని ఇన్స్టంట్ గా జరిగిపోతున్నాయి. వీటిలో ఏ ఒక్క రిలేషన్ కి మనం గ్యారంటీ ఇవ్వలేం. జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాటిలో కొన్నింటికి కాలమే సమాధానం చెప్తుంది. అంతేగాని వాటికి భయపడే ఆవేశంలో ఏ డిసిషన్ తీసుకోకూడదు. ఎన్ని హర్డిల్స్ ఎదురైనా ముందుకు సాగిపోయేవాడే ఛాంపియన్ గా నిలుస్తాడు. సో బి ఏ ఛాంపియన్. అక్కడే అయిపోమని చెప్పేసాను. అక్కడే షాప్, అక్కడ అదే షాప్. అరే ఏం కావాలి? ఓకే